బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తితో మంత్రి సీతక్క నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి సీతక్కకు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తితో మంత్రి సీతక్క నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి సీతక్కకు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తితో మంత్రి సీతక్క నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి సీతక్కకు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తితో మంత్రి సీతక్క నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి యొక్క విజ్ఞప్తి మేరకు 10 కోట్ల రూపాయలు విడుదలైన సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలకు ఏ విధంగా మంచి మేలు జరగబోతుంది? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. అయితే కంది శ్రీనివాసరెడ్డి గతంలో అంటే ఆదిలాబాద్ వెనకబడినటువంటి ఆదిలాబాద్ అభివృద్ధికి ఖచ్చితంగా
నిధులు మంజూరు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అటు మంత్రి సీతక్కకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అలాగే స్త్రీ సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ద్వారా వాళ్ళు ప్రపోజల్స్ పంపారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించి, అలాగే జైనత్, బేలా ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ఒక బీటీ రోడ్డు పనులు, అలాగే బ్రిడ్జి పనులు, ఇతర అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని నిధులు అయితే మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని, అలాగే ఆదిలాబాద్ పై ఒక ప్రత్యేక దృష్టి సారించాలనేటువంటి ఒక విజ్ఞప్తిని తను కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి అందించినటువంటి ఒక లేఖల ద్వారా కొన్ని ప్రపోజల్స్, అంటే ఇన్ని నిధులు అవసరం అవుతాయన్నటువంటి ఒక నివేదిక అయితే ముఖ్యమంత్రికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి అంటే కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకి, అంటే ఆయన గత జూన్ లో ఈ యొక్క నిధులు అవసరం అవుతాయని చెప్పేసి లేఖల ద్వారా ప్రపోజల్స్ పంపారు. ప్రస్తుతం ఏవైతే సిఆర్ఆర్ ప్లెయిన్ గ్రాంట్స్ కింద దాదాపు 10 కోట్ల నిధులు ఆదిలాబాద్ నియోజకవర్గానికి విడుదల కావడం హర్షణీయం అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అంటే కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే విజ్ఞప్తి, ఆయన ఈ నిధుల విడుదలకు ఆయన కృషి చాలా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కంది శ్రీనివాసరెడ్డి మెచ్చుకుంటున్నారు. అలాగే కంది శ్రీనివాసరెడ్డి కూడా నిధులు వెంటనే, అంటే తన యొక్క విజ్ఞప్తి మేరకు నిధులు విడుదల చేసినందుకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మిగతా ప్రపోజల్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సిఆర్ఆర్ గ్రాంట్స్ కింద బ్రిడ్జి పనులు, అలాగే బీటీ రోడ్డుకు శాంక్షన్ అయినటువంటి నిధులు 10 కోట్లకు అదనంగా దాదాపుగా మరొక 120 కోట్ల నిధులు కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందన్నట్టుగా కూడా కంది శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆ నిధులు కూడా విడుదల అవుతాయని చెప్పేసి కూడా ఆయన అనుకుంటున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.